ఆచారాలు సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆదివాసీ గిరిజనులకు నిలువైన ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో జాతర సందడి మొదలైంది. ఆదివాసుల డోలు వాయిద్యాలతో అడవులు మారుమోగుతున్నాయి. గిరికోణంలో ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయికి మొక్కులు చెల్లించుకోవడానికి వేల మంది గిరిజనులు తరలుతున్నారు. ప్రకృతి ఒడిలో దీపమే దైవంగా తరతరాలుగా పూజలందుకుంటున్న దుర్గామాత పుష్యమాసం ఆరంభంతో భక్తులకి దర్శనమిస్తోంది. జంగుబాయి జాతరపై టీవీ9 స్పెషల్ స్టోరీ చూద్దాం. కొమరం భీం జిల్లా కెరిమెరి మండలంలోని మహారాష్ట్ర తెలంగాణ మధ్య సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద గ్రామం ముకదమూడ. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండ గుహలో వేల ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా గుహలో వెలిసిన జంగుబాయి దేవతను తరతరాలుగా ఆరాధిస్తున్నారు. ఆదివాసీలు ప్రకృతి దేవారాధకులు. జంగుబాయి దేవతను దీపం రూపంలో ఆరాధిస్తారు. దుర్గాదేవి ప్రతిరూపంగా జంగుబాయిని పూజిస్తారు ఆదివాసీలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహారాజ్గూడ సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో సహజ సిద్ధంగా కొలువైన జంగుబాయి అమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో ఏటా జాతరను నిర్వహిస్తుంటారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజున ప్రారంభమయ్యే పూజలు నెల రోజుల పాటు సాగి అమావాస్యతో ముగుస్తాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు గిరిజన తెగల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. జంగుబాయి మాత పూజల్లో గిరిజన పూజారులైన కటోడాలు కీలక పాత్ర పోషిస్తారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజున ఉదయం గిరిజనులు అమ్మవారి దగ్గరకు వెళ్లి దీపోత్సవం నిర్వహించడంతో జాతర ప్రారంభమవుతుంది. తుమ్రం, కొడప, సలాం, రాయిసిడాం, హెర్రెకుమ్ర, మరప, వెట్టి, మందడి ఇలా 8 గోత్రాల కటోడాలు తొలి రోజు కాలినడకన పూజా సామాగ్రి తీసుకువెళ్లి అదే రోజు రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు పూజలు కొనసాగిస్తుంటారు. జాతర జరిగే రోజుల్లో ఆదివాసీలు నిష్ఠతో ఉంటారు. నేలపై పడుకుంటారు. ఉదయం తమ ఇళ్ల ముందు ఆవు పేడతో అలుకు చల్లుతారు. ఇంటి ఆవరణలోకి చెప్పులు వేసుకున్న వారిని అనుమతించారు. ఆదివాసులలో ప్రత్యేకంగా పూస నెల ఏదైతే ఉంటుందో ఆ నెలను పవిత్రంగా జంగుబాయి దేవతను పూజిస్తారు. అదే రకంగా ఇంకా మిగతా అనేక వంశీయులు వాళ్ళు కొందరు పెద్ద దేవులు ఏదైతే పెరసపేను కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జంగుబాయి అనేది ఖచ్చితంగా ఆదివాసులలో ఈ నెల ఏదైతే అమావాస్య నుంచి వచ్చే అమావాస్య వరకు పవిత్రంగా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది కాళ్ళకు చెప్పులు లేకుండా ఉంటారు. అదే రకంగా ఎటన్నా పోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం స్నానం చేసిన తర్వాతనే ఇంటి లోపల పోతారు. ఖచ్చితంగా దీపాలు అనేటి ఈ నెల మాసమంతా కూడా దీపం కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ దీపాన్ని కూడా వాళ్ళే స్వయంగా గానుగు ద్వారా తీసి ఆ గానుగు ద్వారా ఏదైతే నువ్వుల నూనె ఉంటుందో ఆ నువ్వుల నూనెనే పెడతారు. 13 నాడేమో మహా పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాపూజకు రాష్ట్ర గౌరవనీయులు సీతక్క గారు, అదే రకంగా ఆదిలాబాద్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెడమబోజు పటేల్ గారు, అదే రకంగా గూడెం గణేష్ గారు, మిగతా వాళ్ళు కూడా ఎంపీ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అదే రకంగా మహారాష్ట్ర నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు రావడం జరుగుతుంది. పూజలో భాగంగా తాము పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు ఆదివాసీలు. వంటలను సంప్రదాయ రీతిలో చేస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వుల నూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వుల నూనె, నెయ్యి, ఆముదం వినియోగిస్తారు. తమ ఇళ్లలో కొలుచుకునే దేవతల విగ్రహాలను కొబ్బరికాయ, అగరొత్తులు, చందనం, గుగ్గిలం, కుంకుమ, గులాల్తో కూడిన పూజా సామాగ్రి, వంట సామాగ్రిని గంపల్లో పెట్టుకుని సంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపుగా తరలివెళ్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం మైసమ్మ, పోచమ్మ, ఆదివాసీల దేవత రావుడ్కు వద్ద మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రి వంటలు చేసుకుని భోజనాలు చేసి పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు. జాతర పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఆచారాలను పాటిస్తారు.
8 గోత్రాల పూజారులను కలిసి ఆశీర్వాదాలను పొందుతారు. గంపను నెత్తిపై పెట్టుకుని ఇంటిదారి పడతారు. ఆడపడుచులు ఎదురుపడి దుస్తులను పరిస్తే కానుకలు సమర్పిస్తూ దాటుకుంటూ వెళ్తుంటారు భక్తులు. మా ఆదివాసుల సాంప్రదాయము ఈ నెల పుష్యమాసము. ఈ మాసం మొత్తము మాకు జాతరలు ఉంటాయి. నిన్నటి నుంచి అయితే మా జంగులింగు దీక్ష జాతర ప్రారంభమైంది. కాళ్ళకు చెప్పులు లేకుండా పోతాం మేము. మా దేవుని తాట నెలంతా చెప్పులు వేసుకోము మేము సార్. దీక్షలు పట్టేటోళ్ళు కానీ దీక్షలలో లేకున్నా ఈ మొత్తానికి మాకు ఈ దేవుళ్ళ నెల మొత్తము ఇంట్లో కూడా దాదాబాయి జంగులింగు అని పిలుస్తాం మేము. ఈ నెల మొత్తం మేము జాతరలే తిరుగుతాము. కాకపోతే మా జాతరలల్లో మా దేవుళ్ళల్లో వసతి లేదు, సౌకర్యం లేదు సార్. రోడ్లే లేవు. రోడ్లు నడరాదు మాకు. అక్కడ వెహికల్ కూడా పోదు సార్. ఈ నెల 13న మహాపూజతో జాతర కీలక ఘట్టానికి చేరుకుంటుంది. కటోడాల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయం ప్రకారం అత్యంత కఠిన నియమాలతో భక్తి శ్రద్ధలతో 4 వారాల పాటు అమ్మవారికి పూజలు చేస్తారు గిరిజనులు. ఈ నెల 28న శుద్ధి కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. ఏడాదికో మారు జరిగే ఈ జాతరలో అమ్మవారి రూపాన్ని కళ్లలో నింపుకుని గిరిజనులు తమ ఊళ్లకు బయలుదేరుతారు.